ఫ్రెండ్స్ మనకు ఫ్లిప్‌కార్ట్‌లో ఇయర్ ఎండింగ్ సేల్ పేరుతోటి ఆఫర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే వీళ్ళు మొబైల్ అమ్ముకోవడానికి వీళ్ళనే కాదండి ఫ్లిప్‌కార్ట్ వాళ్ళనే కాకుండా మొబైల్ బ్రాండ్స్ కూడా వాళ్ళ మొబైల్స్ అమ్ముకోవడానికి రానున్న రోజులలో మొబైల్ కంపెనీ ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి అనే ఒక వంక చూపించి వాళ్ళ దగ్గర ఉండే ఓల్డ్ స్టాక్స్‌ని క్లియర్ చేయడానికైతే వీళ్ళు ట్రై చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో నేను మీకు ఏ మొబైల్‌ని కొనాలి, ఏ మొబైల్‌ని కొనొద్దు అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ నేను కూడా మొన్న 10,000 లోపు బడ్జెట్‌లో ఏ మొబైల్ కొనాలి అనేది చెప్పాను. దానిలో నేను చెప్పింది ఏంటి అంటే రానున్న రోజులలో మొబైల్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. దాని కారణంగా ఒకవేళ మీకు అర్జెంట్‌గా మొబైల్ కొనుక్కోవాలి అని ఉంటే ఇప్పుడే కొనుక్కోండి అని చెప్పేసి చెప్పాను కదా! సో, ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. ఒకవేళ మీకు అర్జెంట్‌గా మొబైల్ కావాలి అనుకుంటే మాత్రమే కొనండి. అలా అని చెప్పేసి ఇప్పుడు మీకు మొబైల్ అవసరం లేకపోయినా ఆఫర్స్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే అప్పో సప్పో చేసి కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. ఆఫర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర మంచిగా నడిచే మొబైల్ ఉంటే మాత్రం దాన్ని అమ్మేసో లేకపోతే అది ఉండగానే వేరే మొబైల్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మీకు అస్సలు మొబైలే పనిచేయట్లేదు అంటే అప్పుడు అయితే మాత్రం కొనుక్కోండి. సో, మరి కొనుక్కోవడాని మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ ఐఫోన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే చాలామంది ఐఫోన్ కొనుక్కోవడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో, దీనిలో మనకు ఐఫోన్ 16 ఈ మొబైల్‌ని చూసారా? దాన్నైతే కొనుక్కోకండి. సో, దాన్ని నేను ఇంతకుముందు కూడా రికమెండ్ చేయలేదు. ఇప్పుడు కూడా రికమెండ్ చేయలేదు. ఒకవేళ దాని ప్రైజింగ్ అనేది ఫ్యూచర్‌లో తగ్గితే అప్పుడు రికమెండ్ చేస్తాను కావచ్చు. ఇప్పుడున్న ప్రైజింగ్ ప్రకారం మాత్రం అది జస్టిఫై కాదు. అలా కాకుండా ఐఫోన్ 16 ఉంది చూసారా? అది 57,000 దొరుకుతుంది. సో, ఒకవేళ మీకు ఐఫోన్ కావాలి అనుకుంటే దాన్నైతే చూడొచ్చు. మిగతా అన్ని మొబైల్స్ వేస్టా అంటే అలా ఏం కాదు. ప్రెజెంట్ ప్రైజింగ్ తగ్గినట్టు నాకు అనిపించలేదు. అందుకోసమే వాటినైతే రికమెండ్ చేయలేదు. ఒకవేళ మీకు ఆ ప్రైజింగ్ అనేది తగ్గితే మన టీటీడీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. దానిలో నేను పోస్ట్ చేసి పెడతాను. అక్కడి నుంచి కూడా బై చేయొచ్చు. దీంతో పాటు ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని మొబైల్స్ అనేవి ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను లేదా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ నుంచి కూడా మీరు క్లిక్ చేసి బై చేయొచ్చు. సో, మరి నెక్స్ట్ బ్రాండ్ గురించి మాట్లాడినట్టయితే సామ్‌సంగ్. సామ్‌సంగ్ గురించి మాట్లాడితే సామ్‌సంగ్ S25 సీరీస్ ఇప్పుడు అస్సలు కొనుక్కోకండి. ఎందుకు చెప్తున్నాను అంటే రానున్న రోజులలో S26 సీరీస్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ S25 సీరీస్ ప్రైజెస్ అనేవి భారీగా డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు కొనుక్కోకండి. దీంతో పాటు సామ్‌సంగ్ A56 అని చెప్పేసి ఒక మొబైల్ మీద తెగ హైప్ క్రియేట్ చేస్తున్నారు. దాన్ని కూడా కొనుక్కోకండి. దానికంటే సామ్‌సంగ్ S24 కొనుక్కోండి. స్నాప్‌డ్రాగన్ 8 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. ఆ మొబైల్ అనేది ఇప్పుడు 41,000కి దొరుకుతుంది. మొన్నటి వరకు 45,000 వరకు తీసుకెళ్లారు. మీకు ఇది 41 దానికంటే తక్కువ ప్రైజింగ్‌లో ఉన్నప్పుడు మాత్రమే కొనుక్కోండి. ఎక్కువ ప్రైజింగ్‌లో ఉన్నప్పుడైతే దీన్ని స్కిప్ చేసేయండి. ఈ సామ్‌సంగ్ S24 FE కూడా 34,000కి దొరుకుతుంది. 34,000కి వేస్ట్. దీన్ని మనం 30,000 లోపు చాలా సార్లు చూసాం కాబట్టి 30,000కు దొరికినప్పుడైతే దీన్ని కొనుక్కోవచ్చు. దీంతో పాటు సామ్‌సంగ్ F06 అని తర్వాత M06 అని చెప్పేసి ఇటువంటి మొబైల్స్ ఉంటాయి. అవి కూడా స్కిప్ చేసేయండి. సామ్‌సంగ్ A35 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది 18,000కు. ఒకవేళ మీకు 20,000 లో బడ్జెట్‌లో సామ్‌సంగ్ మొబైలే కావాలి అని అనుకుంటే దీన్ని కొనుక్కోండి. సో, దీనిలో మనకు పర్ఫార్మెన్స్ అనేది అంత తోపు పర్ఫార్మెన్స్ ఏం రాదు గానీ డిస్‌ప్లే పరంగా చూసుకున్నా, కెమెరా పరంగా చూసుకున్నా, యూఐ ప్రకారం చూసుకున్నా సరే బాగుంటుంది కాబట్టి రికమెండ్ చేస్తున్నాను. సో, ఈ మొబైల్స్ తప్ప మిగతా ఏ మొబైల్స్ అనేవి అంత చెప్పుకోదగ్గ విధంగా అయితే నాకు అనిపించలేదు. వాళ్ళు బ్యానర్లు పెడతారు మేము అంత తక్కువ చేసాం, ఇంత తక్కువ చేసామని చెప్పేసి. కాకపోతే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు అసలు విషయం అనేది బయటకొస్తది. ఎప్పుడైనా సరే ప్రైస్ ట్రాకింగ్ వెబ్‌సైట్స్ ఉంటాయి చూసారా? వాటిని యూజ్ చేసేసి మొన్నటి వరకు ప్రైస్ ఏముండే, ఇప్పుడేం ప్రైస్ ఉండే అంటే డేట్ బై డేట్ చూపిస్తది దానిలో. సో, దాని ఆధారంగా అయితే డిసైడ్ అవ్వండి. రియల్‌మీ బ్రాండింగ్ గురించి మాట్లాడినట్లయితే రియల్‌మీలో జీటీ సీరీస్ ఉంటుంది చూసారా? గేమింగ్ కోసం ఎస్పెషల్లీ తీసుకొస్తూ ఉంటారు. అవి కూడా పెద్ద ప్రైజింగ్ తగ్గినట్టు నాకేం అనిపించలేదు. దాన్ని కూడా స్కిప్ చేసేయండి. జీటీ 7 అయినా కానివ్వండి, 7 ప్రో అయినా కానివ్వండి. దీంతో పాటే రియల్‌మీ P3 లైట్ మొబైల్‌ని స్కిప్ చేసేయండి. దీంతో పాటు రియల్‌మీ నెంబర్ సీరీస్ ఉంటుంది చూసారా? రియల్‌మీ 15, 15 ప్రో అవి కూడా స్కిప్ చేసేయొచ్చు. అయితే రియల్‌మీలో కొన్ని పీ సిరీస్ మొబైల్స్ అనేవి బాగుంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు P4 ప్రో గురించి మాట్లాడినట్టయితే అది బాగానే ఉంటుంది. దీనిలో ప్రాబ్లమ్ ఏంటి అంటే కెమెరా ప్లస్ స్టెబిలిటీ, పర్ఫార్మెన్స్ స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయన్నట్టు. ఒకవేళ మీకు ఇది 21 ఆ ప్రైజింగ్‌లో దొరికితే బానే ఉండు. ఎందుకంటే దానికంటే తక్కువ ప్రైజింగ్‌లో కూడా ఉంది. దీన్ని చూసాము. ఇప్పుడు 23,000కు దీన్ని కొనుక్కోవచ్చా అంటే దీనికంటే మనకు P3 అల్ట్రా ఉంది చూసారా రియల్‌మీ? అది కొంచెం వాల్యూ ఫర్ మనీ ప్రొవైడ్ చేస్తది కాబట్టి దాన్నైతే తీసుకోవచ్చు. దీంతో పాటు చాలామంది రియల్‌మీ నార్జో 90, 90X వచ్చింది దాన్ని కొనుక్కోవచ్చా అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు దానిలో 90X గురించి మాట్లాడితే ఈఎంఎంసీ స్టోరేజ్ టైప్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఆ స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడితే చాలా ఓల్డ్. దాన్నైతే స్కిప్ చేసేయండి. రియల్‌మీ నార్జో 90 గురించి మాట్లాడినట్టయితే దానిలో కూడా ప్రాసెసర్ అనేది అంత చెప్పుకోదగ్గది ఇవ్వలేదు. అది కూడా మనం స్కిప్ చేసేయొచ్చు. రియల్‌మీ P4X గురించి మాట్లాడినట్టయితే ఓకే. ఆ ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తే బాగుండు. మిగతాయన్నీ బానే ఇచ్చారు. మీరు ఒకవేళ కావాలంటే దీన్నైతే చూడొచ్చు. ఇక మోటరోలా గురించి మాట్లాడినట్టయితే మోటరోలా G67 పవర్ అని చెప్పేసి 7000 ఎంహెచ్ బ్యాటరీ తోటి ఒక మొబైల్‌ని తీసుకొచ్చారు. 17,000 ప్రైజింగ్ ఉంది. కాకపోతే ఆఫర్స్ కలుపుకుంటే 15,000కి దొరుకుతుంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే దీన్ని చూడొచ్చు. కాకపోతే మోటరోలా గురించి మాట్లాడినట్టయితే అప్డేట్స్ ఎక్కువ కాలం పాటు ఇవ్వరు. ఇప్పుడు మరీ వీళ్ళు 1 ఇయర్ పాటు ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఆచితూచి మోటరోలా మొబైల్స్‌ని కొనుక్కోండి. హీటింగ్ ఇష్యూస్ అంటే ఛార్జింగ్ చేసేటప్పుడు హీటింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి దీనిలో. కాకపోతే కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇప్పుడు మోటరోలా 860 ప్రో తీసుకున్నారనుకోండి. మంచి కెమెరా పర్ఫార్మెన్స్ ఇస్తది ఇది. సో, మరి దాన్ని తీసుకోవచ్చు. టెలిఫోటో లెన్స్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు తక్కువ ధరలో. దీంతో పాటు 10,000 లోపు బడ్జెట్ గురించి మాట్లాడితే మోటో G35 దొరుకుతుంది.
చెప్పాను కదా, అప్డేట్స్ అనేవి ఎక్కువ కాలం పాటు రావు. ఒకవేళ మీకు దాంతో ఇష్యూ లేదంటే తీసుకోవచ్చు. వీళ్ళు ఇంకోటి ఏం చేస్తారంటే కుప్పలు మొబైల్స్‌ని లాంచ్ చేస్తున్నారు. వీళ్ళు ప్లస్ రియల్‌మీ వాళ్ళు. అసలు ఏ మొబైల్ ఏ పేరుతోటి లాంచ్ చేస్తారనేది తెలీదు. ఒకటే స్పెసిఫికేషన్స్ తోటి 2 వేరే మొబైల్స్ అనేవి వాళ్ళ దాంట్లోనే దొరుకుతూ ఉంటాయి. కాబట్టి కన్‌ఫ్యూజన్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటుంది. మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ తీసుకొచ్చా అంటే దాన్ని కూడా తీసుకోవచ్చు మనం. ఇక మోటో పవర్ G86, 96, 57 ఇలా డిఫరెంట్ పేర్లతోటి మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రైజింగ్ అనేది ఎక్కువ ఉంది. ఆ మొబైల్స్ అనేవి మంచివే గానీ కొంచెం తక్కువ ప్రైజింగ్‌లో దొరికినప్పుడైతే చూడొచ్చు. నెక్స్ట్ పోకో గురించి మాట్లాడినట్టయితే C85, 75 అని చెప్పేసేసి సి సిరీస్ మొబైల్స్ ఉంటాయి చూసారా? వాటిని స్కిప్ చేసేయండి. పోకో వాళ్ళే కాదు, రియల్‌మీ వాళ్ళు కూడా సి సిరీస్‌లో మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు. అసలు మీకు సి అని కనిపించిందంటే దాన్ని స్కిప్ చేసేయండి. ఇక పోకో F7 అని చెప్పేసి మొబైల్ కొనుక్కోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రైజింగ్ ఏం డ్రాప్ అవ్వలేదు. వాళ్ళు సేల్ సీజన్ అని పెట్టారు గానీ ప్రైజింగ్ అనేది అలానే నడుస్తుంది కాబట్టి వదిలేయండి. పోకో M7 ప్రో అని చెప్పేసి ఉంటుంది. ఓల్డ్‌ది అయిపోయింది. అది కూడా వదిలేయండి. ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకుంటే పోకో M7 ప్లస్ తీసుకోవచ్చు. మంచి బ్యాటరీ బ్యాకప్ తోటి ఈ మొబైల్ అనేది దొరుకుద్ది. ఆ పోకో X7 ప్రో అని చెప్పేసి దొరుకుతున్నాయి చూసారా? అవి మంచి మొబైల్సే, కాకపోతే ఎక్సైట్ సిరీస్ రాబోతుంది కాబట్టి ఇప్పుడు దీని జోలికి వెళ్ళకండి. నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ సిరీస్ గురించి మాట్లాడితే పిక్సెల్ 8, 7 ఇవన్నీ పాత మొబైల్స్. వీటి జోలికి వెళ్ళకండి. ఆ 80,000 1,00,000 పెట్టి దీన్ని కొనుక్కునే బదులు మనకు చాలా ఆల్టర్నేటివ్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ వాటి మీద పెద్ద డిస్కౌంట్ కూడా ఏం లేదు. నథింగ్ బ్రాండింగ్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళకి ఏమైందో నథింగ్ ఫోన్ 3 దగ్గర నుంచి మొత్తం పిచ్చి పట్టినట్టు చేస్తున్నారు. ఇప్పుడు నథింగ్ ఫోన్ 3ఏ లైట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళ బ్రాండింగ్‌లోనే CMF 2A ప్రో అని చెప్పేసి ఉంది చూసారా? అది దీనికంటే ఇంకా వాల్యూ ఫర్ మనీ మొబైల్. కొత్త మొబైల్స్ తీసుకొచ్చినప్పుడు మనకు అప్‌గ్రేడ్ చేయాలి అని వీళ్ళు డిగ్రేడ్ చేశారు. దీనిలో ఇంకా టెలిఫోటో లెన్స్ కూడా ఇవ్వలేదు 3A లైట్‌లో. అదే మనం CMF ఫోన్ 2A ప్రో గురించి మాట్లాడితే దానిలో టెలిఫోటో లెన్స్ దొరుకుతుంది. కాబట్టి ఆ ఫోన్ అనేది లాస్ట్ ఇయర్ కూడా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ ఉండే. కాబట్టి ఆ 2A లైట్ కొనుక్కునే బదులు దీన్ని కొనుక్కోండి. మిగతా ఏ మొబైల్స్ మీద కూడా మనకు ఆఫర్స్ అనేవి లేవు. నథింగ్ ఫోన్ 3 గురించి మాట్లాడినట్టయితే ఆ ఆఫర్, ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అని చెప్పేసి చెప్తున్నారు కానీ అంత వర్త్ అయితే కాదు 90,000కి అది. నెక్స్ట్ టెక్నో బ్రాండింగ్, ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ గురించి మాట్లాడినట్టయితే దాదాపుగా సేమ్ పేరెంట్ కంపెనీ నుంచి వస్తాయి. వీటి మీద కూడా పెద్ద ఆఫర్స్ అయితే ఏమి ఇవ్వలేదు. టెక్నో పోవా కర్వ్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. చాలా స్లిమ్‌గా ఉండే మొబైల్ అనేది. అది ఓకే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే టెక్నో బ్రాండ్ తోటి ప్రాబ్లమ్ అన్నట్టు. అంటే వేరే బ్రాండ్‌కి సంబంధించిన మొబైల్స్ అనేవి మనకు నచ్చకపోతే అమ్మితే డబ్బులొస్తాయి గానీ దీనికి అంత ఎక్కువ డబ్బులు రావు. సో ఒకవేళ మీకు స్లిమ్ ఫోనే కావాలి, నేను మొబైల్‌ని అంత త్వరగా మార్చననుకుంటే మాత్రం తీసుకోవచ్చు. నెక్స్ట్ షామీ గురించి మాట్లాడినట్టయితే రెడ్మీ నోట్ 14 సీరీస్‌ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారో వాళ్ళకే తెలియాలి. ఎప్పుడొస్తారో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు 15 సీరీస్ తోటి మళ్ళీ రాబోతున్నారు. కాకపోతే మరి ఆన్ పేపర్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మాత్రం తోపని చెప్పేసి అయితే మనకేం అనిపించలేదు. సో మరి అవి లాంచ్ అయిన తర్వాత వాటి ప్రైజింగ్ చూసిన తర్వాత మనం మాట్లాడొచ్చు. కాకపోతే ప్రెజెంట్ చూసుకున్నట్టయితే మాత్రం రెడ్మీకి సంబంధించిన నోట్ 14 సీరీస్‌ని అయితే కొనుక్కోకండి. నెక్స్ట్ ఐక్యూ బ్రాండింగ్ గురించి మాట్లాడితే ఐక్యూ నియో 10R 25,000 ప్రైజింగ్‌లో ఆరాంగా తీసుకోవచ్చు. మంచి ప్రాసెసర్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అదే ఐక్యూ నియో 10 గురించి మాట్లాడితే ప్రెజెంట్ ప్రైజింగ్ అనేది ఎక్కువ ఉంది. దీంతో పాటే Z10X అయినా, Z10 లైట్ అయినా వీటిని అయితే ప్రెజెంట్ స్కిప్ చేసేయండి. మరి వన్‌ప్లస్ 15R సంగతి ఏంటి అంటే జనరల్‌గా వన్‌ప్లస్ మొబైల్స్ అనేవి ఎస్పెషల్లీ ఈ ఆర్ సిరీస్ మొబైల్స్ అనేవి మనకు 40,000 లోపు దొరికితే బాగుంటుంది. కాకపోతే దీని ప్రైజింగ్ అనేది 45,000 ఉంది. కాబట్టి అది కూడా మనకు వర్త్ కాదు ఇప్పుడు. ప్రైజింగ్ తగ్గినప్పుడైతే చూడొచ్చు. 13R కూడా అంతే, ఓల్డ్‌ది అయిపోయింది. దాన్ని వదిలేయండి. మరి వన్‌ప్లస్ నార్డ్ 5 అంటే ఓకే, దీన్నైతే తీసుకోవచ్చు. నార్డ్ CE5 ఉంది సార్, కాకపోతే అది మాత్రం ప్రైజింగ్‌కి వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్‌కి మ్యాచ్ అవ్వట్లేదు. 13S కాంపాక్ట్ ఫోన్ సంగతి ఏంటి అంటే దాని ప్రైజింగ్ మనకు పెద్ద తగ్గినట్టయితే ఏమనిపించలేదు ఈ ఆఫర్స్‌లో. సో ఒకవేళ మీకు కాంపాక్ట్ మొబైల్ కావాలంటే కొనుక్కోండి తప్పిస్తే ప్రైజింగ్‌ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే తగ్గిందా అంటే మాత్రం ఇంకా తగ్గలేదు అది. లావో బ్రాండింగ్ గురించి మాట్లాడితే చాలా మంచి మొబైల్స్ తీసుకొచ్చారు వీళ్ళు. లావో అగ్ని 4 కూడా బాగుంది. వాళ్ళ స్ట్రోమ్ ప్లే అయినా కూడా బాగుండే. మిగతా బోల్డ్ N1 అని చెప్పేసి తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్‌లో ఆ మొబైల్ కూడా బాగుండే. ఒకటి కెమెరా లాగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఫోటోస్ అనేవి సూపర్‌గా ఏం క్యాప్చర్ అవ్వట్లేదు. సో అదొక్కటి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా సూపర్‌గా ఉంటుంది. వివోలో T4 అల్ట్రా మొబైల్ అనేది సూపర్ మొబైల్, ఆల్ రౌండర్ మొబైల్. మనం ఫోటోస్ పరంగా చూసుకున్నా, పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్న ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నా కూడా బాగుంటుంది. దానికి ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మరి నేను ఏదైనా మొబైల్ మిస్ చేస్తుంటే కింద కామెంట్‌లో రాయండి. థాంక్ యూ.